సరే ఒకసారి కనుక్కుందామండి. అండ్ అదే విధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి వెంకట్ నాయక్ గారు కూడా జాయిన్ అయ్యారు. వెంకట్ గారు గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు యూ అండి. ఎస్ రామరెడ్డి గారు గుడ్ మార్నింగ్. మీరు చెప్పండి, సో ఏదైతే నిన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన కమెంట్స్ కి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అంత ఓపెన్ గా చెప్పారు. అప్పుడే మాకు అనిపించింది వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో మేము దానం నాగేందర్ ను సస్పెండ్ చేస్తున్నామా ఏదో అఫిడవిట్ ఇచ్చినట్టు నాకు అర్థమైంది. ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ నాకు కన్ఫర్మ్ కూడా అయినట్టు అయింది. ఎందుకంటే శ్రీనివాస్ గారు జనరల్ గా నేను చాలా పదుల సంఖ్యలో ఇద్దరం డిస్కషన్ లో పాల్గొన్నాం. జనరల్ గా అబద్ధాలు చెప్పరు, వాళ్ళు వీలైనంత వరకు నిజాయితీగానే మాట్లాడతారు. ఇప్పుడు కూడా నాకు తెలియదు అన్నారు తప్ప చేయలేదు, అలాంటి అఫిడవిట్ ఇవ్వలేదు అనలేదు. కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా అఫిడవిట్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే దానం నాగేందర్ డిస్క్వాలిఫై అవుతాడా కాదా, ఆయన తప్పు చేసిండా లేదా అనేది వేరే అంశం. ఇప్పుడు టాపిక్ ఏంటంటే వీళ్ళు సుప్రీంకోర్టులో దానం నాగేందర్ ను సస్పెండ్ చేసినట్టు అఫిడవిట్ ఇచ్చారా లేదా, ఇచ్చి ఎందుకు దాచారు, దీంట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్ముక్కైనా అనేది ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి మా నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపణ. ఎందుకు ఇది కీలకం అంటే సస్పెండ్ చేస్తే ఆయన డిస్క్వాలిఫై కాడు. ఎప్పుడు చేశారు కాబట్టి స్పీకర్ కు ఎందుకంటే ఏ ఆధారం లేకుండా స్పీకర్ వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పి తీర్పులు ఎలా ఇచ్చాడో మనం స్పష్టంగా చూసాం. మరి ఇలాంటి ఆధారం ఉన్నప్పుడు ఆల్రెడీ సస్పెండెడ్ కాబట్టి దానం నాగేందర్ డిస్క్వాలిఫై ఎట్లయితాడు? కానీ ఒకటి ఇంత పెద్ద ఇప్పుడు ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా 8 మందిది క్లీన్ చిట్ ఇచ్చారు. 2 ఎమ్మెల్యేల విషయంలో క్లీన్ చిట్ ఇవ్వడానికి చాలా కష్టము ఎంత చేసినా కూడా, ఎందుకంటే అక్కడ పక్క ఆధారాలు ఉన్నాయి. ఆల్రెడీ దానం నాగేందర్ విషయంలో ఆల్రెడీ ఆయన కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ తో వెళ్లారు కాబట్టి ఇవన్నీ విషయాలు ఉన్నాయి. ఓకే, అందుకని ఇప్పుడు సస్పెండ్ గురించి అలిగేషన్ వేస్తుంటే నిజంగానే ఆధారాలు ఉండాలి కదా. మహేశ్వర్ రెడ్డి దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయి? ఆయనకి ఎలా తెలుసు అసలు వీళ్ళు ఇచ్చిన విషయం? ఆ విషయం మహేశ్వర్ రెడ్డి గారి దగ్గర ఆధారాలు ఉన్నాయా లేవా ఎలా తెలుసు అనే విషయం నాకు తెలియదు. కానీ వారు చెప్పిందంటే వాళ్ళకి కంప్లీట్ క్లారిటీ లేదు. వారు చెప్పిండ్రు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అవుట్ రైట్ గా మేము సస్పెండ్ చేయలేదు అలాంటి అఫిడవిట్ చెప్పట్లేకపోతున్నారు కాబట్టి సస్పెండ్ చేసి అనిపిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యం ఇంకో విషయం అండి, మొత్తం ఈ 10 మంది గోడ దూకిన ఎమ్మెల్యేల మీద కొద్దిగా సెటైర్లు అవసరం వస్తున్నాయి. గోడ దూకిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న తీరు, దాంతో పాటు కాంగ్రెస్ నాయకులు అప్పుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మీరేం డిస్క్వాలిఫై కాకుండా అలాంటి టెన్షన్ ఏమొద్దంటే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. మేమిచ్చే తీర్పు మీ కూడా నువ్వే అసెంబ్లీలో చెప్తావా అని. సో కాంగ్రెస్ సీఎం రేవంత్ గారు మిగతా వాళ్ళు మాట్లాడిన తీరు, తర్వాత మన అసెంబ్లీ స్పీకర్ మాట్లాడిన తీరు, ఒక 10 ఊసల వెల్లులు చూసి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాయట. ఆ సూసైడ్ అటెంప్ట్ చేసిన 10 ఊసల వెల్లులో అసెంబ్లీ ఆసుపత్రిలో జాయిన్ చేస్తే 8 బతికించారట హాస్పిటల్ సూపరింటెండెంట్. ఇంకో 2 ఇప్పుడు ఐసీయూలో ఉన్నట్టు, అసెంబ్లీ హాస్పిటల్ ఐసీయూలో ఉన్నట్ట. వాటి విషయం 2-3 రోజులు తేల్చట. ఈ విధంగా ఉంది పరిస్థితి. అసెంబ్లీ గోడ దూకిన ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై పిఆర్ఎస్ లే ఉన్నారని మనం స్పష్టంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో చూశాం. ఎక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ జగిత్యాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్తున్నా స్పీకర్ చెప్తున్న ఎమ్మెల్యే అనుచరులకు కాంగ్రెస్ టికెట్లు, దానికి దశాబ్దాల పాటు అంటే జీవితాంతం కాంగ్రెస్ లో ఉన్న మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వర్గానికి చాలా తక్కువ ఇచ్చి 35 జీతిస్తే ఆయన ఇండిపెండెంట్ లో పెట్టి 17 మందిని గెలిపించుకున్నాడు. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే, నిజంగానే వాళ్ళిద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు అంటారు? ఇది ఒక్క డ్రామా కాదు, అన్ని డ్రామాలు కలిసే ఆడుతుండ్రు. అన్ని డ్రామాలు ఓటుకు నోటు కేసులు కేసీఆర్ మొగల్ రేకులు సీరియల్ లాగా సాగదీస్తే కుమ్ముక్కై ఈ కల్వకుంట్ల కుటుంబ కేసులను వీళ్ళు మన కార్తీక దీపం సీరియల్ లాగా సాగదీస్తున్నారు. అది స్పష్టంగా తెలుస్తున్నది. ఒక్కరిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, ఒక్క కేసులో ఏం చేయలేదు, 2 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి వాళ్ళు కుమ్ముక్కైతున్నారు. ఇది కూడా ఇందులో కూడా కుమ్ముక్కైండ్రు. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే బీఆర్ఎస్ ఇవ్వడానికి కారణం దానం నాగేందర్ బయటపడాలి. దానం నాగేందర్ బయటపడకపోతే ఒక ఉప ఎన్నిక వస్తే అక్కడ బీజేపీ నుంచి గట్టి మాజీ ఎమ్మెల్యే చింతా రామచంద్రారెడ్డి వీళ్ళుండ్రు. అక్కడ బీజేపీ కలిస్తే మా రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటది ఉప ఎన్నిక వచ్చినప్పుడు. కానీ కాబట్టి దాన్ని అవాయిడ్ చేయాలి. ఉప ఎన్నిక అవాయిడ్ చేసి రూరల్ ఏరియాలో వస్తే చూద్దాం అని ఆ రాజకీయ అవసరాల కోసం అఫిడవిట్ సస్పెండ్ చేయకుండా అబద్ధపు అఫిడవిట్ ఇచ్చిందేమో దానం నాగేంద్రుడు బయటపడే కోసం. దాంతో మాట్లాడుకొని ఇచ్చాను కాంగ్రెస్ తోటి. మనం ఇద్దరం మీరు గెలిచినా మేము గెలిచినా కానీ బీజేపీ రానియొద్దు. ఎందుకంటే ఒకసారి బీజేపీ వస్తే గుజరాత్ లాగా పాకపోతుంది, మధ్యప్రదేశ్ చాలా రాష్ట్రాలు చూసినాం కదా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్. మీరైతే మేమైతే 1-2 సార్లు మించి గెలవం. కాబట్టి ఈ కుమ్ముక్కు డ్రామానే
దాని ఎందుకంటే అఫిడవిట్ ఇచ్చిందంటే 100% ఇంకొక కుమ్ముక్కు డ్రామా. ఓకే ఏలైతే మినిస్టర్ చెప్పినాక వాళ్ళు రెస్పాండ్ కావాలి కదా. కేటీఆర్ గారు కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ అంటే కేసీఆర్ అంటే ఎట్లా ఫామ్ హౌస్ లో ఉంటుండు. ఎవరైనా రెస్పాండ్ అయ్యి ఏలైట్ మినిస్టర్ చెప్పిన తప్పు మేము అలాంటిది ఇవ్వలేదు అంటే అప్పుడు ఏలైట్ మినిస్టర్ గారు చెప్పింది అబద్ధమా నిజమా అనేది మనకు డౌట్ క్లియర్ గా వస్తుంది. ఓకే నేను మళ్ళీ వస్తానండి రామరెడ్డి గారు. వెంకట్ గారు